అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ పైన సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ మాట్లాడే మాటలు ఇవాళ వాళ్ళు తప్పు చేసి వాళ్ళని సిట్ అధికారులు నేరస్తులుగా పరిగణించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వీళ్ళ పాత్ర బలంగా ఉందన్నటువంటి తేల్చుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏదో జైత్రయాత్రకు పోయినట్లాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక సింపతిని పెంచుకోవడానికి బామర్దులు పోటీ పడుతున్నారు అనే విషయం తెలిసిపోయింది. నిన్నగాక మొన్న బావని సిట్ అధికారులు పిలిస్తే బావ కూడా సేమ్ ఇదే డ్రామా చేసిండు. అదే తరహాలో ఈరోజు కేటీఆర్ కూడా సిట్ అధికారులు పిలుస్తుంటే మళ్ళొక ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి డ్రామాలు చేసి తెలంగాణ ప్రజలలో సింపతి రాజేయడానికి, సింపతి పెంచుకోవడానికి బామర్దులు పోటీ పడుతుండడానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీటే సాక్ష్యం. మేము అంటున్నాం, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ, మీ హాయంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, ప్రతిపక్షాల గొంతు నొక్కారు, ఉప ఎన్నికల పేరు మీద మీరు ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇట్లా అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిట్ తేల్చింది. తేల్చినటువంటి అధికారులు కూడా జైలు పాలయ్యారు. ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతయ్య కావచ్చు. ఈ సందర్భంలో శ్రవణ్ కుమార్ని కానీ లేకపోతే నవీన్ రావు గారిని కానీ విచారించిన తర్వాతనే మీ పాత్ర ఉందని అధికారులు తెలిసినటువంటి సందర్భంలో మీరు రండి, మీరు మాట్లాడాలంటే కూడా దాన్ని కూడా ఇవాళ రాజకీయ కక్షలాగా ప్రతిపక్షాలపైన వీళ్ళేదో పెద్ద దేశ సరిహద్దులో పోరాడుతున్నట్లాగా వీళ్ళే పెద్దగా ఊహించుకొని ఈరోజు వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ హంగామా చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. మీ హాయములో ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఇవాళ పోలీసు అధికారులు మీ యొక్క అవినీతి అక్రమాలను నిగ్గు తెలుస్తున్నటువంటి సందర్భం. దాన్ని మీరు కప్పిపుచ్చుకొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడకుండా ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి గారి పైన ఇంకో పైన మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ సినిమా హీరోయిన్తో అనేక సంబంధాలు ఉన్నాయని మనంగా చెప్పింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కోకొల్లలై ఉన్నటువంటి సందర్భం. దాని గురించి మాట్లాడి కేటీఆర్, మేము ఎవ్వరి మీద రాజకీయ కక్షలు లేదు, మీరు చేసినటువంటి అక్రమాలు కావచ్చు దాన్ని ఈరోజు వివిధ రూపాలలో బయటపడతా ఉన్నది. దాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. ఆ విచారణకు హాజరై మీ హయాంలో ఏం జరిగింది, ఎవరిపైన ట్యాపింగ్ చేశారు, అది విషయం చెప్పుకోకుండా దాన్ని పక్కదారి పట్టించినట్లు బామర్దులు ఫోన్ ట్యాపింగ్ అసలు వదిలిపెట్టేసి ఇలా డ్రామా ప్లే చేసి సురభి నాటకాల్లాగా ఈరోజు బామర్దులు ఇద్దరు బాగా నటిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడే ప్రతి మాటని, హరీష్ రావు మాట్లాడే ప్రతి మాటని తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణకు మేము ఒక జవాబుదారీగా ప్రజలలో ఒక విశ్వాసం పెంచే విధంగా మా పాలన ఉంది. మీరు మాట్లాడిన హిల్ట్ పైన దానిపైన గ్రూప్ 1 పైన 3 కోట్లని కేటీఆర్ మాట్లాడి తోక ముడిచిండు. హిల్ట్ పైన 5 లక్షలు అన్నాడు, తోక ముడిచిండు. ఇవాళ సింగరేణి ఇవాళ కోల్డ్ మైనింగ్ సంబంధించి పైన మాట్లాడి తోక ముడిచారు. అంటే వీళ్ళ పైన ఎప్పుడైతే విచారణ వస్తుందో వీళ్ళు ఒక కొత్త దుకాణం స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. మేమేదో పెద్ద తెలంగాణ ప్రజల గురించి బట్టలు చింపుకొని పోరాడుతుంటే ప్రభుత్వం మా మీద గొంతు మీద కత్తి పెడుతుందని మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి గాని మీరు చేసిన అవినీతి అక్రమాలు ఇంకా సరిపోయింది నాయన. మళ్ళా మీరు కొత్త నాయకత్వాన్ని కానీ మిమ్మల్ని ఏదో మీ నాయకత్వం లేకపోతే తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి కానీ తెలంగాణ యువత భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తుకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పనిచేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను కేటీఆర్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. మీరు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎంత బరితెగించి మాట్లాడుతూ ఉన్నారో అది మీ అజ్ఞానానికి అది నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సిట్ అధికారులు దాన్ని మీకు నిజంగా చట్టాలపైన గౌరవం ఉంటే మీరు వెళ్ళి మీ హాయంలో ఏం జరిగిందనేది అది చెప్పకుండా లోపటొకటి మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడతారు. ఇవాళ హరీష్ రావు గారు లోపటొకటి మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి మీరు ఇవాళ తెలంగాణ ప్రజల్ని మీపై వచ్చిన దాన్ని మీరు తప్పుదోవ పెట్టుకొని తెలంగాణలో సింపతి రాజేయడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నారు తప్ప
దాన్ని తెలంగాణ ప్రజలు కానీ నమ్మరు. మీ భవిష్యత్తు ఆల్రెడీ అంధకారం అయిపోయింది. దాని గురించి మీరు ఎక్కువ ఊహించుకోకండి అని కూడా మేము కేటీఆర్కి హితవు పలుకుతా ఉన్నాను. దయచేసి మీపై వచ్చినటువంటి నేపాన్ని చట్టపరంగానే మీరు ఎదుర్కోండి. పోలీసు ఈరోజు సిట్ అధికారులు ఇస్తున్నారు, దానికి నిజాయితీగా నిబద్ధతతో మీరు ఏం చెప్తారో సమాధానం చెప్పకుండా దాటివేసే ప్రయత్నం చేయొద్దని కూడా నేను కేటీఆర్ గారికి హితవు పలుకుతాను. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదాలు.